శ్రీ గురుదత్త, జై గురుదత్త. పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అతడు నిరంతరం హరిచింతన, అతిథి సేవలతో పాటు నిష్టగా ఏకాదశి వ్రతం చేసేవాడు. ఒకరోజు దూర్వాస మహర్షి తన శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకు వచ్చారు. అంబరీషుడు ఆయనను సత్కరించి పూజించాడు. ఆయన సేవ అనంతరం ఆయనను ఇలా ప్రార్థించాడు. స్వామీ, అనుష్ఠానం చేసుకొని భోజనానికి త్వరగా రండి. ద్వాదశక్తిది ఇంకా ఒక్క ఘడియ మాత్రమే ఉంది. అనుష్ఠానం కోసమని మహర్షి తన శిష్యులతో కలిసి నదీ స్నానానికి వెళ్ళారు. అలా చాలా సమయం గడిచిపోతుంది. పారణ సమయం మీరిపోతున్నా గాని మహర్షి రాకుండా ఆలస్యం చేయసాగారు. తిథి మించిపోతే అంబరీషునికి ఆలస్యమవుతుంది. అలా అని భోజనం చేస్తే అతిథిని నిర్లక్ష్యం చేసినట్లవుతుంది. అందుకని అంబరీషుడు ఆ రెండిటినీ పరీక్షించుకోదలిచి కొద్ది తీర్థం మాత్రం తీసుకుంటాడు. నది నిండా తిరిగి వచ్చిన మహర్షి అంబరీషుడు తీర్థం తీసుకోవడం చూసి కోపంతో ఇలా శపిస్తాడు. నీవు నానా యోనీలలో దూర్వాస మహాముని శాపానికి అంబరీషుడు భయపడి శ్రీ మహావిష్ణువుని శరణు వేడుతాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. మహర్షి, నా భక్తుడిని శాపాన్ని భరించలేడు. అతనిని రక్షించడం నా ధర్మం. మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపం నాకు వర్తింపచేయి. మీరు పాపులను ఉద్ధరించడానికి భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి. నామతారక. అందువల్లనే విష్ణువు మత్స్య ఆది అవతారాలను ఎత్తాడు. ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు. ఇక ఆయన అవతారం గురించి చెబుతాను విను.